అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కూటమి సర్కార్ కూసాలు కదులుతున్నాయి. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసిన కూటమి వివిధ వర్గాల ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదుర్కొంటోంది. ఉప్పాడ తీరంలో పారిశ్రామిక కాలుష్యం మత్స్య సంపదను మట్టుబెడుతోందంటూ మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. పట్టించుకోని బాబు, పవన్లపై నిప్పులు చెరుగుతున్నారు. నక్కపల్లిలోనూ బల్క్ డ్రగ్ కంపెనీ తమ కొంపలు ముంచుతుందని, అది తమకు వద్దే వద్దంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యాపారులకు దోచిపెట్టడంపై విశాఖవాసులు, మేధావులు విరుచుకుపడుతున్నారు. రాజధాని ముసుగులో మలివిడత భూసేకరణ యత్నాలను రైతులు తిప్పికొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెగనమ్మడంపై విద్యార్థి సంఘాలు ఉరుమురిమి పడుతున్నాయి. ప్రభుత్వం సామాన్య ప్రజలపై కక్షగట్టిందని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అంతటా నిరసన జ్వాలలు కమ్మేస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాలుష్యకారక పరిశ్రమలను సహించేది లేదంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాక ప్రజలను వారి కర్మకు వారిని వదిలేశారు. సాగర కాలుష్యం తమ పొట్టగొడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఉప్పాడ తీరంలో మత్స్యకారులు నిప్పులు చెరుగుతున్నారు. బల్క్ డ్రగ్స్ కంపెనీతో తమ జీవితాలు నాశనం చేస్తున్నారంటూ హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో మత్స్యకారులు ప్రభుత్వంపై యుద్ధానికి కదం తొక్కుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయికిరావుపేటలో మత్స్యకారులు ఇంచుమించు 2 వారాలుగా వీధులకెక్కి ఆందోళనలు చేస్తున్నారు. నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ పనులు తక్షణమే ఆపేయాలని, తమకు ఆ కంపెనీ వద్దే వద్దని వారు నినదిస్తున్నారు. ఈ కంపెనీ విడుదల చేస్తోన్న రసాయన వ్యర్థాలతో సాగర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి పైగా మత్స్యకారులు వేటకు వెళ్లినా ఒక్క చేప పడ్డం లేదన్నారు. గత ఎన్నికల్లో కాలుష్యకారక కంపెనీ ఇక్కడ స్థాపించకుండా చూస్తామని స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనితతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారని మత్స్యకారులు అంటున్నారు. అధికారంలోకి వచ్చాక తమ చావు తమని చావుమంటున్నారని ఈ పేదలు ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా బల్క్ డ్రగ్స్ కంపెనీని రానివ్వం అంటున్నారు వీరు. మా శవాలపై మీరు కోటలు కట్టుకుంటే అవి త్వరలోనే కూలిపోతాయని వారు శపిస్తున్నారు. 4 ఎకరాలు కొంటే 400 ఎకరాలు ఉచితంగా దొరుకుతుందని అక్కడ చూశారు. 4 ఎకరాలు కొంటే 400 ఎకరాలు ఉచితంగా వస్తున్నారా కానీ చూశారు. అందువల్ల ఇక్కడ తెచ్చారు ఆ కంపెనీని. అది కరెక్ట్ కాదు. మా శవాల మీద మీరు కోట్లు కట్టుకుంటారని మా కోట్లు అయితే నిలబడవు. ఏదైనా బాంబే చంపేయండి మమ్మల్ని, అంతే తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చి కరెక్ట్ కాదు. అందరూ క్షేమంగా ఉంటేనే అభివృద్ధి. అయితే అభివృద్ధి ఉంటే పర్వాలేదు. అభివృద్ధి లేని కంపెనీలు తెచ్చి మమ్మల్ని ఏం చేస్తారండి? ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్కరికి రోగాలతో ఉన్నారండి. ఇక్కడ నేను కనుక్కోండి 70% రోగాలతోటే ఉన్నారు. ఈ కంపెనీ వద్దు అని పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని గంగపుత్రులు నిప్పులు చెరుగుతున్నారు. పాలకులకు డబ్బులే కావాలి, మాకు మాత్రం మా ఆకలి తీరాలి అని మత్స్యకారులు అంటున్నారు. పారటిప్ప వలసకి కొంగలు ఎలాగైపోతే నీరు ఎక్కడుంటే ఆ నీటి మీదకి కొంగల్లో చేరిపోయి చేపలు ఎరుకు ఎలా బతుకుతారో, ఇటుపక్క పూరి కోనారక పారటిప్ప దాకా వెళ్తారు. ఇటుపక్క అంతరవీధి, పైడిపాలు, రామేశ్వరం, వాసాల తిప్ప, ఇటువంటి ఊర్లలో వెళ్ళిపోయి బతుకుతున్నారు. ఒక్క ఫ్యాక్టరీ వస్తే మాకు ఇంతంత బాధగా ఉండి ఇంత అనార్థం జరుగుతుంది. కాబట్టి మరి ఎన్ని కంపెనీలు వస్తే మా ఏమైపోవాలి? వాళ్ళకి డబ్బు కావాలి, మాకు కొడుకుకి కూడు కావాలి. వాళ్ళు కావాల్సిన డబ్బు అయితే మాకు కొడుకు కూడు చాలు. మాకు ఏమవుతుంది రేపు రోజు మాకు కాదు. మేము కొవ్వొత్తున్నా ఇలా ఒక్క కంపెనీ వల్ల నీళ్ళు కారిపోతున్నాం. కొవ్వొత్తి ఎలాగైతే కాలితో కరిగిపోతున్నాం, మేము అలా కరిగిపోతున్నాం ఒక్క కంపెనీ వల్ల. మరి ఎన్ని కంపెనీలు వస్తే మా ఏమైపోవాలా? మా పిల్లలు ఏమైపోవాలా? మా బోత భవిష్యత్తు ఏమైపోవాలి? ఈ మధ్యనే అదనపు భూసేకరణ కోసం ఇక్కడి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో మత్స్యకారులు బల్క్ డ్రగ్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. తాము రోడ్డున పడి ఆందోళనలు చేస్తోంటే తమ ఓట్లతో గెలిచిన హోంమంత్రి అనిత తమని ఏమాత్రం పట్టించుకోవటం లేదని వారు మండిపడుతున్నారు. 11 రోజులు పెట్టి ఇక్కడ ధర్నా చేసినా సరే మా కొడుకులు మండిపోతున్నాయి. మా కొడుకులు మండి మాకు ఆవేశాలను తట్టుకోలేక ఈ రోజు రోడ్డు ఎక్కేసాం. రోడ్డు ఎక్కడ ఊరు పెద్ద మనుషులు రాలేదు, అంతే కూడా రాలేదు. మాకు ఏ సమాధానం కూడా ఇవ్వలేదు. ఎన్నాలని మీ కొడుకు కూడా మానేసుకొని మా మీద ధర్నా చేస్తే సమాధానం లేదు. అలాగనేసి రోడ్డు ఎక్కామంటే రోడ్డు ఎక్కిన దానికి కూడా ప్రయోజనం లేదు.
మేము ఎంతకాలం అని ఆవేశంతో మేము కట్టుకోం, ఎంతకాలం అని మేము ఆకలితో తింటాం. మాకు ఈ కంపెనీ వద్దు, ఈ కంపెనీ మాకు వద్దు. మేము ఇక్కడ మా ప్రాణాలన్నీ ఇడిచేసుకుని లారీ ఎక్కిచ్చేసినా, బస్సు ఎక్కిచ్చేసినా, బండి ఎక్కిచ్చేసినా, ఏది ఎక్కిచ్చేసినా, పోలీసులు కొట్టినా తిట్టినా, మా నాయకులు వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం ధర్నా ఆపడం జరగదు. మండు టెండల్లో సైతం గొడుగులు పట్టుకొని ధర్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నడి రోడ్డుపై కట్టెలు మండించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కొవ్వొత్తులతో ఆందోళనలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు సిపిఎం తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. ఒక పక్క మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు, మరోపక్క ప్రజా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు. సరికదా, రాజయ్యపేటను ఆనుకొని బల్క్ డ్రగ్ కంపెనీ భవనాల నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ పనులకు ఎలాంటి అనుమతులు లేవని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే ఆ పరిశ్రమకు కావాల్సినటువంటి భూమి మొత్తం కేటాయింపు చేసిన తర్వాత, భూమి మొత్తం సేకరించిన తర్వాత మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. కానీ నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్కి సంబంధించి 480 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 816 ఎకరాలు సేకరించాలా. పెదతీనర్ల, చిన్నతీనర్ల, సిహెచ్ఎల్పురం, జానకీపేట, ఉపమాక, ఎన్నర్సాపురం, రాయవరం మండలంలో గుర్రాజపేటలో ఈ గ్రామాల్లో రైతులెవరు కూడా బల్క్ డ్రగ్స్ మార్కెట్కి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అయినప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అదేవిధంగా భూములు కేటాయించిన తర్వాత, ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత మాత్రమే నిర్మాణాలు ప్రారంభించాలి. ఇక్కడ భూములు కేటాయింపు జరగలేదు. అయినప్పటికీ కూడా రాజీపేట పరిసర ప్రాంతంలో సేకరించినటువంటి భూముల్లో పనులు ప్రారంభించారు. ఇది కూడా చట్ట ఉల్లంఘన. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునఃసమీక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు నేటికి కూడా లేవు. అయినప్పుడు కూడా పనులు ప్రారంభించారు. అలాగే పనులు ప్రారంభించడానికి, నిర్మాణాలు ప్రారంభించడానికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి యొక్క అనుమతి లేవు. అయినప్పుడు కూడా పనులు ప్రారంభించారు. ఇది చట్ట ఉల్లంఘన. హోంమంత్రి అనిత ఈ అంశంపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి మత్స్యకారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది మా యొక్క జీవన మరణ సమస్య, ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. కాబట్టి మేము ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోమని చెప్పేసి ఇవాళ మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. రాష్ట్ర హోంమంత్రి గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చర్చించాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ప్రకటించాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఎన్ని రోజులైనా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు చాలా కబుర్లు చెప్పాయి. హోంమంత్రి అనిత పాయకరావుపేట మత్స్యకారులకు బోలెడు హామీలు ఇచ్చారు. చేతిలోకి పదవులు రాగానే నిరుపేద మత్స్యకారులను సముద్రానికి వదిలేశారని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. ఉప్పాడ తీరంలో స్థానిక పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలతో సముద్ర జలాలు విషపూరితమవుతున్నాయి. మత్స్యకారులకు చేపలు పడ్డం లేదు. వేట ఉంటేనే ఓ పూట తింటే మరో పూట పస్తుండాల్సిన పరిస్థితులు వీళ్లవి. అలాంటిది అసలు చేపలే పడకపోవడంతో మత్స్యకారులు ఆకలి కేకలేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ అరచేతిలో వైకుంఠం చూపారు. ఇప్పుడు నియోజకవర్గాన్నే పట్టించుకోవటం లేదు. గత కొద్ది రోజులుగా మత్స్యకారులు ఆందోళనలు చేస్తోన్నా పవన్ రాలేదు. దీంతో మత్స్యకారులు మరింత మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు జ్వరం వచ్చిందని, అంచేత ఉప్పాడ రాలేకపోతున్నారని కలెక్టర్ చేత చెప్పించారు. దీనిపై మత్స్యకారులు నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లు బానే చేసుకుంటున్నారు. అసెంబ్లీకి బానే వెళ్లి వస్తున్నారు. సినిమా రిలీజ్ ఫంక్షన్లకి వెళ్ళొస్తున్నారు. కానీ మత్స్యకారుల కష్టం తెలుసుకోవడానికి మాత్రం ఆయనకు జ్వరం అడ్డొచ్చిందా అని గంగపుత్రులు నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది, రాలేకపోతున్నాడు అనేసి మాట్లాడడం అనేది వాస్తవం వచ్చండి. కానీ అసెంబ్లీకి వెళ్తాడు కదా సార్, అసెంబ్లీకి వెళ్ళే టైంలోనే అక్కడ ఒక రోజు నేను ఆగాలి. అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కష్టాలు నేను చూడాలి, వాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నారు, వాళ్ళు ఆకులతో ఉన్నారు అనేసి మా ఎమ్మెల్యే గారు మాకు రావాలి కదా సార్. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు రాడు? ఇప్పుడు సినిమా షూటింగ్ చేస్తున్నాడు, థియేటర్ రిలీజ్ చేస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. మా ప్రజలు కడుపులు చూడడానికి ఆయన రాడా? ఆయన రావాలి సార్. రాకపోతే మేము ఎక్కడికి కదలం సార్. మేము వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఆకులతో చర్చలు చచ్చిపోతాం తప్ప మేము ఇంటికి వెళ్ళం సార్. సాగర జలాలను విషమయం చేసేస్తున్నారని, అందుకే తమకు చేపలు అందకుండా పోయాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా లాభం లేకపోతుందంటున్నారు వారు. బ్యాంక్ పీరియడ్ అవనికా నుంచి ఇప్పుడు వరకు కెమికల్ వల్ల ఒక్క చాప అనేది మాకు దొరకలేదు సార్. మా జీవనోపాధి లేకుండా పోయింది సార్. అంతగా ఇంత భారీ ఎత్తులో మా పిల్లల మీద ఉప్పాడంటే ఒక పేరు కాల్చిన ప్రదేశం మత్స్య సంపద. ఆ మత్స్య సంపద లేకుండా పోయింది. మా జీవనం, మా పిల్లలు, మా యొక్క భవిష్యత్ అంతా పోయింది సార్. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్ని హామీలైనా ఇచ్చేస్తారు. అధికారం వచ్చాక తమ జల్సాలు, సొంత వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. మాట తప్పిన కూటమి ప్రభుత్వంపై పేద ప్రజలు మండిపడుతున్నారు. నిరుపేదలకు సెంటు భూమిస్తే సహించలేరు. తమ బినామీలైన వ్యాపారులకు మాత్రం వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను 99 పైసలకే రాసిచ్చేస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో దివాళా తీసిన లులు మాల్కు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను రాసిచ్చేశారు. విశాఖలో దిక్కుమాలిన ఉర్సా కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని నైవేద్యం పెట్టేశారు చంద్రబాబు. అయిన వారికి ఇలా భూములు దోచిపెట్టడంపై మేధావులు మండిపడుతున్నారు. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారు. రాష్ట్రమంతా బగ్గుమంటూనే ఉంది. ఉప్పాడ, నక్కపల్లి మత్స్యకారులను రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వాటిని చంద్రబాబు నాయుడు కూటమి ప్రైవేటు వ్యాపారులకు దోచిపెట్టడానికి రెడీ అయిపోయింది. ఈ మేరకు జీవో కూడా ఇచ్చింది. వేల కోట్ల రూపాయల విలువైన మెడికల్ కాలేజీల భూములు ప్రజల ఆస్తి. వాటిని ప్రైవేటు వ్యాపారులకు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని విద్యార్థి సంఘాలతో పాటు విపక్షాలు కూడా ఉద్యమ బాట పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటున్నాయి. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసిన కూటమి ప్రభుత్వం వాటిని చిల్లర పైసలకు అయిన వాళ్ళకి రాసి చేయడంపై మేధావులు మండిపడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీకి చెందిన కోట్ల విలువైన భూమిని, అదేవిధంగా విశాఖ బీచ్ లో ఉన్న 100 కోట్ల విలువైన భూములను చంద్రబాబు నాయుడు లులు మాల్ కు దారదత్తం చేస్తున్నారు. లులు మాల్ అనేది చాలా దేశాలలో దివాలా తీసిన దుకాణం. అది పరిశ్రమ కాదు. దాంతో ఎవ్వరికీ ఉద్యోగాలు రావు. అయినా అలాంటి సంస్థకు చిల్లర పైసలకే 100 కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు చంద్రబాబు. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలను నడపలేమంటూ చేతులెత్తేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావే నిప్పులు చెరుగుతున్నారు. దాదాపుగా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ విధంగా మన బెదవాళ్ళు ఆర్టీసీ బస్టాండ్ స్థలం గజం ₹1,00,000 రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారంగా ₹1,00,000 అంటే 50 కోట్ల రూపాయలు ఎకరం. 4 ఎకరాలు 15 సెంట్లు, 200 కోట్ల రూపాయల స్థలం అది. విశాఖపట్నంలో ఆ లులువే అక్కడ హార్బర్ పార్క్ దగ్గర ఇచ్చిన స్థలం మనకి హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీ గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఎంత డిమాండు, ఎంత రేటు ఉంటుందో అక్కడ ఆ హార్బర్ పార్క్ దగ్గర కూడా మార్కెట్ వాల్యూ 1,50,000 2 లక్షల రూపాయలు ఉంది. ఒక చదరపు గజం 13 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారు లులు. అంటే దాదాపు 900 కోట్ల రూపాయలు విలువైన స్థలం కారు చౌకగా టూరిజం పాలసీ అని పెట్టి 1% చొప్పున 99 సంవత్సరాల లీజుకి ఇచ్చారే. అదే కాలేజీలు, హాస్పిటళ్ళకి ఖర్చు పెట్టి పేదవాళ్ళకి మెరుగైన వైద్య సేవలు ఇవ్వటం అనేది ఎందుకు మీకు నచ్చటం లేదు అని సూటిగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపించే రాజధానిలో అయితే రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రసక్తే లేదంటున్నారు. విషయం ఏంటంటే 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ సిఫారసులను పక్కన పెట్టి రాజధాని నిర్మాణానికి తనకు తోచిన ప్రాంతాన్ని ఏకపక్షంగా ఎంచుకున్నారు. 3 పంటలు పండే ఆ భూములను రైతుల నుంచి లాక్కోవడం కరెక్ట్ కాదని పర్యావరణవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించినా బాబు వినలేదు. అప్పట్లో 36,000 ఎకరాల భూములను రైతులను బెదిరించి బలవంతంగా గుంజుకున్నారు. భూములు ఇవ్వలేమంటే వారి పంట పొలాలు తగలబెట్టించారు. అలా స్వాధీనం చేసుకున్న భూముల్లో కడతానన్న రాజధాని కట్టకుండా 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపిస్తూ గడిపేశారు. అసలు రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అని రాజ్యాంగ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెట్టారు. చాలా రాష్ట్రాల రాజధానులు 5,000 ఎకరాల లోపే ఉండటాన్ని వారు గుర్తు చేశారు. అయినా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు.
గత ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గతంలో ఇచ్చిన భూములు చాలవన్నట్లు మరో 44,000 ఎకరాల భూములు సేకరిస్తామంటూ రైతుల గుండెల్లో బాంబులు పేల్చారు. ఈసారి తాడికొండ, పెదకురపాడు, అమరావతి మండలాల్లో భూములు సేకరించాలని నిర్ణయించారు. ఈ ప్రకటన చేయటమే ఆలస్యం. అధికారులను గ్రామాలకు పంపించి ప్రజల నుండి అభిప్రాయ సేకరణకు సభలు పెట్టించారు. అయితే ఈ గ్రామ సభల్లో రాజధాని ప్రాంత రైతులు సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. పొన్నేకల్లు గ్రామ సభలో అయితే అసలు సభనే బాయ్కాట్ చేశారు. అధికారులు, పాలకపక్ష నేతలు రైతులకు ఏదో చెబుదామని ప్రయత్నించినా రైతులు ముక్త కంఠంతో గో బ్యాక్ నినాదాలతో హోరెత్తించారు. తాడికొండ మండలం రావెల, పాములపాడు, బేజాత్పురం, పొన్నేకల్లు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలు రసాభాసగా మారాయి. రావెలలో అయితే తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు రైతులు. 2014 ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఇప్పుడు అంతకు మించిన పెద్ద హామీలు చాలా ఇస్తున్నారు కానీ ఆయన మాటలపై తమకు నమ్మకం లేదంటున్నారు రైతులు. గతంలో చంద్రబాబు గారు రైతులకు రుణమాఫీ చేశారు. ఈ రుణమాఫీ 1,50,000 రుణమాఫీ చేస్తే 2 నుంచి 3 విడతలు వేసి దీన్ని ఎత్తేసారు. అంటే 1,50,000 రుణమాఫీ చేయలేని చంద్రబాబు గారు ఈరోజు కౌలు రైతులకి డబ్బులు ఇస్తానంటున్నాడు, 1000 గజాల ప్లాట్లు ఇస్తామంటున్నాడు, కమర్షియల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతారు? గతంలో రాజధాని కోసం ప్రభుత్వ భూములు గుంజుకున్న వాటిలో తమ బంధువులవి కూడా ఉన్నాయని, వారికే ఇంతవరకు ఇస్తారన్న ప్లాట్లు కానీ పరిహారాలు కానీ ఇవ్వలేదని రావెల, పొన్నేకల్లు రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి పాలకులను నమ్మి మరోసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని వారంటున్నారు. ఏదో చేస్తాం, ఏదో చూపిస్తాం, ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారిగా డెవలప్ అవ్వచ్చు అనే మాటలు చెప్తున్నారు. ఇవన్నీ జరిగేవి కాదు. గతంలో చూసాం, తుళ్ళూరు ప్రాంతంలో మా రైతు సోదరులకు అన్యాయం జరిగింది. వారికి ఇంతవరకు ఎక్కడా కూడా ప్లాట్లు విభజించలేదు, వాళ్ళకి బెనిఫిట్స్ సరిగా అందలేదు. వాళ్ళు పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులు ఉంటే ఇలా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడతాం చాలా మంచిది కాదు. ఈ ప్రభుత్వాలకి డెవలప్ అయితే మా పిల్లలు మేము అడుక్కు తినాలి, లేకపోతే సున్న పని పోవాలి. వాళ్ళకి ఇచ్చేసి కూర్చున్నాం అనుకోండి, మరి అది ఎప్పుడైంది 15 సంవత్సరాలు పట్టిద్దో, లేకపోతే 20 ఏళ్ళు పట్టిద్దో, లేకపోతే 30 ఏళ్ళు పట్టిద్దో. ఆయనేం కారులోను ఏసీ కారులో ఆయన తిరుగుతాడు. మా పిల్లలు మేము అనాదికి ఏడే బతుకుండాలి. రైతులు మేము చదివించుకున్నాం అనుకోండి, 1 ఎకరం అమ్ముకుంటాం, చదివించుకుంటాం. మా పిల్లలు సక్రంగా బతకొద్దని ఆయన అనేది. ఆయన చెప్పిన వాటిలో అక్కడ చేసి ఇక్కడికి రమ్మను. అక్కడ ఏ ఒక్కటే చేయలేదంటండి తీసుకున్నది కాడ. అది మేము మాత్రం ఇయ్యం. తమ భూములు గుంజుకొని వాటిని అమ్ముకుంటామని ప్రభుత్వం అనడం పైన మండిపడుతున్నారు రైతులు. మా భూములు అమ్ముకోవడానికి చంద్రబాబు ఎవరు అని నిలదీస్తున్నారు. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఏం చేయాల. అన్ని భూమి ఇచ్చి ఆ భూమి అంతా ముళ్ళ చెట్లు పెరిగిపోతే అక్కడ పోయి చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. ఏం చేయకుండా భూములు ఇచ్చి మా భూములు ఎవరండి ఆయన అమ్ముకోవడానికి? మేము ఇచ్చి ఏం చేస్తాం? గజాల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తా అంటున్నారు కదా, డెవలప్ చేసి. ఎప్పటికి ఇస్తాడండి? ఇంతవరకు 11 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకే ఏమీ లేదు. ప్రభుత్వానికి భూములు ఇచ్చి తాము పందుల్ని కాచుకోవాలా అని రైతులు ఫైర్ అవుతున్నారు. మేమైతే పొలాలు ఇచ్చేది ఏం లేదు. మేము పొలాలు ఇచ్చి ఏం చేస్తామండి? మా కిందే 2,000 మంది 3,000 మంది బతుకుతున్నారు ఇక్కడ. మేము పంటలకి మిరపకాయలని కర్నూలు బొర్నూలు వీళ్ళు వచ్చి 2-3 మంది బతుకుతున్నారు. మేము ఇచ్చి ఏం చేస్తాం? మేము పోయి ఎక్కడ బతకాలి? కర్నూలు పోవాలి. కర్నూలు పోయి ఏం చేస్తాం? మేము అడవి పందులు కొట్టుకోవాలి. ఇక్కడ పని లేక అక్కడ పోవాలిగా. ఈ చంద్రబాబు గారు మరి అక్కడ రాజధానిలో అడవి పందులు పెంచాడు. వాళ్ళు చెట్లు బీకింది లేదు, ఏమీ లేదు, అన్నీ పెంచాడు. మళ్ళీ ఇక్కడ మరి మేము చెట్లు పెంచుకోవాల్సిందేగా. ఇలా ఒకటి కాదు, ప్రభుత్వ దుర్మార్గాలకు అంతే లేకుండా పోతోంది. వాటిపై అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలతో ఉరుముతున్నారు. నిరసనలు, ఆందోళనలు జరగని చోటు ఏపీలో లేకుండా పోయిందంటే కూటమి పాలన ఎంత దుర్మార్గంగా, నిరంకుశంగా, ప్రజా వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల అవసరాలని పట్టించుకోరు.
ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచేయాలని చూస్తారు. ఆ ఉద్యమాలే ఆయన్ని గద్దె దింపినా చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.